ఆదిని జాగ్రత్తగా చూసుకో. నా సంతోషం, నా ఫ్యూచర్, నా లైఫ్ అంతా తనే. నీ పేరు ఆది, ఆదిత్య. ఎవరికైనా పొద్దున లేవగానే దేవుని తెలుసుకుంటే మంచిది. ఆది, ఆది. ఇవాళేంటో మర్చిపోయావు కదా? ఎందుకు ఇలా చేస్తున్నావు ఆదిత్య? నువ్వు ఐ లవ్ యూ చెప్పి 1 year అయింది. ఒక్కోసారి బాగా మాట్లాడతా, ఇంకోసారి నేను నాకు మాత్రం ఎవరు నన్ను తప్ప. అయితే చెప్పు, ఇవాళేంటి? అది తెలిస్తే ఇలాగెందుకుంటాను? తెలుసు కదా నా బర్త్డే అని. ఎందుకు తెలీదు? 1 week ముందు నుంచే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. నువ్వే, మీ అమ్మాయిలందరూ ఇంతే. ప్రతిదానికి తొందర పడతారు, తప్పు పడతారు, ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారు. ఆదిత్య, సర్ప్రైజ్ ఏంటో చెప్పు. చెప్తారు, చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? నో, ఇప్పుడే చూపించు. అంటే ఇప్పుడంటే ఇప్పుడు కాదు ఆదిత్య, రాత్రి చూపిస్తా, పెద్దది. ఇప్పుడే చూపించు. సరే, గిఫ్ట్ కొన్నాను, ఇప్పుడు చూపించినా? యా, ఐ వాంట్ సీ ఇట్ నౌ. ఓకే ఓకే, కూల్. ఆహా, ఏంట్రా, డైరీ పెన్ను తప్ప ఏదైనా దొరకాలి. ఏంటి, పోయిన సంవత్సరం కొనేసానా? హ్యాపీ బర్త్డే. ఏంటిది? నువ్వే చెప్పు. లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా కదూ? సో వాట్? నువ్వే చెప్పు దాని స్పెషల్ ఏంటో. లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా ఎప్పుడో కట్టింది. కొన్ని సంవత్సరాల ముందు పడిపోతుందేమోనని అందరూ అనుకున్నారు, కానీ ఇప్పటిదాకా పడలేదు. అలాగే ఉంది కదా. మన ప్రేమ కూడా అంతే. ఎప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా పడినట్టు ఉంటుంది, కానీ పడదు. ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇదా నీ సర్ప్రైజ్? ఎవరైనా ప్రేమించారంటే తాజ్ మహల్ ఇస్తారు. తాజ్ మహల్? అదేంటి ఆదిత్య? నీ నోటి నుంచి విందామని. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లవ్. షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించిన అద్భుతం. లోపల వాళ్ళ సమాధులు ఉన్నాయి. సమాధులా? అంటే నీ పుట్టినరోజుకి ఒక ప్రేమికున్నాయండి సమాధులు నిమ్మంటావా? దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇదిగో ఇటలీ. అయితే ఐ అంటే ఐ, టీ అంటే టీయా, టీ అంటే ట్రస్ట్, ఏ అంటే అండ్, ఎల్ అంటే లవ్, వై అంటే యూ. ఐ ట్రస్ట్ అండ్ లవ్ యూ. ఇంత ఆలోచించి 1 week తిరిగి దీన్ని తీసుకుని వస్తే సమాధులు కావాలా? సారీ సారీ సారీ. పార్టీ టునైట్ 9 o'clock at the Taj. లవ్ యూ. ఆదిత్య, ఇందులో రికార్డ్ చేయి. ప్రశ్నలు అడిగి చంపకు. ఇప్పటికి 100 సార్లు అడుగుంటావు. నీ అంతటి నువ్వే మెమరీని బాగా డెవలప్ చేసుకోవాలి, ఎవరి సహాయం లేకుండా. ఒక చిన్న, నీ కేస్ హిస్టరీకి సంబంధించి మొత్తం అంతా ఈ క్యాసెట్స్ లో ఉన్నాయి. రోజు నువ్వు చేసేవన్నీ ఇందులో రికార్డ్ అయి ఉన్నాయి. నీకేమైనా డౌట్లుంటే ఇక్కడికి వచ్చి చూసుకో. అండ్ డోంట్ వరీ, యు నో వాట్, యు ఆర్ రికవరింగ్. ఏం పర్వాలేదు, మేము అంత ఉన్నాగా. వెళ్ళు, గుడ్ లక్. నో డ్రింకింగ్. నో ప్రాబ్లం, తాగు. ఇదిగో అండ్ 4 seconds. హార్ట్ పేషెంట్లను కూడా డాక్టర్లో పెగ్ తీసుకుంటున్నారు. తాగిన తర్వాత కూడా చాలా మంది హార్ట్ పేషెంట్లు అవుతున్నారు. యూత్ అలా ఎంకరేజ్ చేయకండి. మనలాంటి యూత్ అండ్ ఆఫ్ అయితే ఓకే. బ్రో, ఫర్ యూ. Cheers.
పర్మని సూపర్. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటే ఇవాళే చేసుకో, ఎందుకంటే రేపు నాకు గుర్తుండదు. ఏదో అనిపించింది చెప్పాను తప్ప, బాగా చూసుకుంటాను. పెళ్ళైన తర్వాత నేను చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. చేసుకోవడం ఇష్టమా లేదా? చేసుకుంటావా లేదా? మేడం బయటికి గింటేమంటారా? అవసరం లేదు, వాళ్ళ గ్రూప్ దగ్గర వదిలి. ఓకే మేడం. వదిలే, మాట్లాడడం అయిపోయింది. ఐఎమ్ హర్ట్. Absolutely nonsense behavior. I think it's out of control. నాకు తెలీదు, జస్ట్ మాట్లాడారు. బ్లేట్ పెట్టారు. తప్పేం లేదు కదా, లైట్ తీసుకో. డార్లింగ్, Shut up. బుజ్జి, Shut up. షట్ అప్. లేదు, నేను అమ్మాయితో ఏం మాట్లాడలేదు. ప్రామిస్. Adi, enough. చెప్పు, అమ్మాయితో ఏం మాట్లాడలేదు. ఓకే ఆదిత్య, నీ గురించి నాకు తెలుసు. కెన్ ఐ హెల్ప్ యు? వర్షం వస్తే తడవాలరా కుయ్య. నేను ట్రై చేయనా, నువ్వు ట్రై చేస్తావు? హుస్సేన్ సాగర్ వెళ్ళరా, స్విమ్మింగ్ చేద్దాం. Press march. ఇవన్నీ మనకెందుకు? Just do it. ఆదిత్య, ఇన్ని కార్డ్స్ ఉన్నాయంటే ఇది నా పేరే ఉండాలి. అందులో ఉన్నాయంటే నాకేదో అయింది. ఇన్నెవరో తెలియాలంటే ఈ అడ్రస్ కదా.
ఆగు. నీ పేరు ఆదిత్యనా? ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నావా? ఇది కొంచెం నా కార్డు, నా డీటెయిల్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. సండే ఆఫీస్ ఏంటమ్మా? అసలే నేను ఫ్రస్ట్రేషన్లో ఉంటే నీ ఇంట్రాగేషన్ ఏంట్రా చెత్తన్నట్టు. హలో సార్. అంటే నాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదండి, ప్రైవేట్. ఏబీ 9123 కార్ నీదేనా? ఎందుకు? కార్ పోయిందని కంప్లైంట్ ఇచ్చా. నేనా? సార్ గొంతు మాత్రం అవుతుంది కదా సార్. అవునా? కార్ ఎక్కడుంది? కార్ ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి పార్కింగ్ ఉంది కదా, అక్కడే ఉంటుంది. అదో చూపి. ఎక్కడా? అదిగో. ఇదేనా నీ కారు? సరే, కారులో అన్నీ ఉన్నాయా చెక్ చేసుకో. పొద్దునే వీల బాధ ఏంట్రా స్వామి, సావ కొడుతున్నారు. అలాగే ఒకసారి వచ్చి డిక్కీ ఓపెన్ చేయి. ఈ కార్కి డిక్కీ ఇవ్వలేదనుకుంటా. రేయ్, ఎక్స్ట్రాలు చేయకు. అరెస్ట్ చేయండి రా వీడిని. నెలకోసారి యూఎస్ నుంచి వస్తాను. నీ మైండ్ దొబ్బిన విషయం ఈ లోకంలో ఇద్దరికీ తెలుసు, నీ బాబాయ్కి, నీ డాక్టర్కి.